హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే రీసెంట్ గా ముగిసిన ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో నమోదైన ఆల్ టైమ్ బెస్ట్ రికార్డ్స్ ఏవి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి లాస్ట్ ఇయర్ లాగే ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో కూడా చాలా బిగ్ స్కోర్స్ అనేవి నమోదయ్యాయి, బిగ్ చేజెస్ అనేవి చూసాం, కొన్ని అన్బీటెన్ రికార్డ్స్ బ్రేక్ అవడం. లాస్ట్ సీజన్ మాదిరిగానే ఈ 2025 సీజన్ ఫ్యాన్స్ కి అయితే మంచి హై అయితే ఇచ్చింది. 2024 సీజన్ తర్వాత నుంచి బ్యాట్స్మెన్ వేరే విహారాన్ని అయితే చూస్తున్నాం. ఈ సీజన్ లో కూడా మోస్ట్ ఆఫ్ మ్యాచెస్ లో అయితే రన్ ఫీస్ట్ అయితే చూసాం. ఈ సీజన్ మొత్తంలో కూడా ఎక్కడ పెద్దగా బౌలర్స్ కి అనుకూలించే పిచ్చులు వచ్చినవి చాలా తక్కువ మ్యాచ్లు ఉన్నాయి. రికార్డ్స్ అన్ని కూడా బ్యాట్స్మెన్ పేరు మీదే ఉన్నాయి. అందులో కొన్ని రికార్డ్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రికార్డ్, ఈ సీజన్ మొత్తం 74 మ్యాచ్లు జరిగితే అందులో 52 టైమ్స్ ఐపీఎల్ అన్ని టీమ్స్ కూడా 200+ స్కోర్స్ అయితే చేయడం జరిగింది. ఒక సింగిల్ ఎడిషన్ ఒక్క సీజన్ లో ఇన్ని 200+ స్కోర్స్ రావడం ఇదే తొలిసారి. ఈ రికార్డు లాస్ట్ సీజన్ 2024లో 41 టైమ్స్ చేస్తే ఈసారి దాన్ని అధిగమించడం అయితే జరిగింది. లాస్ట్ సీజన్ కంటే 11 టైమ్స్ ఎక్కువ అయితే చేశారు. T20 మ్యాచ్ల్లో 200+ స్కోర్ చేజ్ అనేది అంత ఈజీ అయినది అయితే కాదు. మరి ఈ సీజన్ మొత్తం చూసుకుంటే 9 టైమ్స్ అయితే 200+ స్కోర్లు చేజ్ చేయడం అయితే జరిగింది. ఇలా జరగడం ఐపీఎల్లో ఇదే తొలిసారి. లాస్ట్ టైం హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజెస్ అనేవి 2023 ఎడిషన్లో 8 టైమ్స్ అయితే చేశారు. దాన్ని ఇప్పుడు అధిగమించడం అయితే జరిగింది. ఒక సింగిల్ ఐపీఎల్ సీజన్లో ఒక ఇండివిజువల్ టీం మోస్ట్ టైమ్స్ 200+ స్కోర్లు చేయడం ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ ఈ రెండు కూడా జాయింట్గా 200+ టోటల్స్ అనేవి 8 టైమ్స్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్, మోస్ట్ ఫోర్స్ ఇన్ సింగిల్ సీజన్. మరి ఈ 2025 సీజన్లో 2245 ఫోర్లు అయితే బాదారు. ఇంతకుముందు హైయెస్ట్ అయితే 2174. 2023-2024 ఈ రెండు సీజన్స్లో జాయింట్గా సేమ్ నెంబర్ ఆఫ్ ఫోర్స్ అయితే కొట్టారు. ఒక సీజన్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్, అది కూడా ఈ 2025 సీజన్లోనే వచ్చాయి. ఈ సీజన్లో 1294 సిక్స్లు కొడితే సెకండ్ హైయెస్ట్ చూసుకుంటే లాస్ట్ సీజన్ 2024 సీజన్లో 1260 అయితే కొట్టారు. నెక్స్ట్, ఈ సీజన్ మొత్తంగా చూసుకుంటే 152 50+ స్కోర్స్ హాఫ్ సెంచరీలను అయితే బ్యాట్స్మెన్ సాధించడం అయితే జరిగింది. మరి ఇది హైయెస్ట్ అయితే మాత్రం 2023 సీజన్లో 153 అయితే నమోదయ్యాయి. ఈ సీజన్లో జస్ట్ ఒక్కటి తేడాతో వెనకబడడం అయితే జరిగింది. ఓవరాల్గా సెకండ్ హైయెస్ట్ 50s అనేవి ఈ సీజన్లో రావడం జరిగింది. ఇప్పుడు వరకు అన్ని టీమ్స్ కలిపి చేసిన రికార్డ్స్ గురించి అయితే చెప్పాం కదా. ఇప్పుడు ఆర్సీబీ టీం చేసిన రికార్డ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ రికార్డ్, ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ టైం ఒక టీం వాళ్ళ హాల్ ఎవే మ్యాచ్లు గెలిచిన టీంగా ఆర్సీబీ టీం అయితే రికార్డ్ అయితే సృష్టించింది. లీగ్ బేస్లో వాళ్ళు ఆడిన 7 ఎవే మ్యాచ్లు అన్నిటిని కూడా ఆర్సీబీ టీం గెలవడం అయితే జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఇలా ఐపీఎల్లో అయితే జరగలేదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వాళ్ళు కప్ ఎలా గెలిచారో అదే విధంగా సుదీర్ఘ నిరీక్షణ చాలా ఏళ్ళ తర్వాత కొన్ని అపోనెంట్స్ టీమ్స్ వాళ్ళ హోమ్ వెన్యూస్లో అక్కడ ఆ టీమ్స్ ఆధిపత్యం చెలాయిస్తుండగా ఆర్సీబీ టీంకి చాలా సంవత్సరాలుగా దక్కని విజయాల్ని ఈ సీజన్లో నమోదు చేయడం అయితే జరిగింది. అలాంటిదే చెన్నై చపాక్ వెన్యూలో సిఎస్కే టీం సొంత గడ్డ మీద ఆర్సీబీ టీంకి ఆఫ్టర్ 17 ఇయర్స్ తర్వాత మొట్టమొదటి విజయం అయితే ఈ సీజన్లో సాధించడం అయితే జరిగింది. వాంఖండే స్టేడియంలో 10 సంవత్సరాల తరువాత మళ్ళీ ఆర్సీబీ టీం గెలవడం, కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్లో 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆర్సీబీ టీం గెలవటం, ఇలాంటి అపురూప విజయాలను అయితే ఆర్సీబీ టీం ఈ సీజన్లో సాధించడం అయితే జరిగింది. నెక్స్ట్, 9 మంది డిఫరెంట్ ప్లేయర్స్ అయితే ఈ సీజన్లో ఆర్సీబీ టీం తరపున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను అయితే గెలవడం జరిగింది. ఇలాంటి సమిష్టి ప్రదర్శనల వల్లే ఈ సీజన్లో ఆర్సీబీ టీంకి అయితే మొట్టమొదటి టైటిల్ అయితే లభించింది. ఓన్లీ ఆర్సీబీ కంటే ఎక్కువగా గతంలో ముంబై ఇండియన్స్ 2017 సీజన్లో 10 టైమ్స్ వివిధ ప్లేయర్స్ అయితే అప్పుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ రికార్డ్, అలాగే 10 డిఫరెంట్ ప్లేయర్స్ ఈ సీజన్లో ఆర్సీబీ టీం తరపున 50s చేయడం అయితే జరిగింది. అంటే ఏ ఒక్కరి మీద కూడా ఆర్సీబీ టీం ఎక్కువగా ఓవర్ రిలియన్స్ అనేది అవ్వలేదు. ప్లేయర్స్ అందరూ కూడా సమిష్టి ప్రదర్శనలు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్, ఈ 2025 సీజన్లో వచ్చిన అవార్డ్స్ గురించి అయితే చూద్దాం. MVP
మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ ఆఫ్ ద సీజన్ 320.5 రేటింగ్ పాయింట్స్తో సూర్యకుమార్ యాదవ్ అయితే ఈ అవార్డును గెలుచుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫెయిర్ ప్లే అవార్డు 10.21 యావరేజ్ 143 పాయింట్స్తో సిఎస్కే టీం అయితే ఈ అవార్డును గెలుచుకోవడం అయితే జరిగింది. క్రీడా స్ఫూర్తిని నిలబెట్టినందుకు ఈ అవార్డును అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆరెంజ్ క్యాప్ 15 మ్యాచ్ల్లో 759 పరుగులు చేసి సాయి సుదర్శన్ అయితే ఈ అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది. పర్పుల్ క్యాప్ చూసుకుంటే 15 మ్యాచ్ల్లో 25 వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణకి అయితే వచ్చింది. టాటా గ్రీన్ బాల్స్ అవార్డు మహమ్మద్ సిరాజ్కి అయితే వచ్చింది. 151 డాట్ బాల్స్ అయితే వేశాడు. సూపర్ సిక్సెస్ అవార్డు అయితే మాత్రం నికోలస్ పూరన్కి అయితే వచ్చింది. 14 మ్యాచ్ల్లో 46 అయితే కొట్టాడు. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అవార్డు అయితే వైభవ్ సూర్యావంశీకి అయితే వచ్చింది. 206.55 ఉంది తన స్ట్రైక్ రేట్. నెక్స్ట్ రికార్డ్ టాప్ ఆర్డర్ డామినేషన్ సింగిల్ సీజన్లో ఈ సంవత్సరం జీటీ టీం నుంచి టాప్ 3 బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్ ముగ్గురు కూడా 500 కంటే ఎక్కువ పరుగులు అయితే చేశారు. శుభ్మన్ గిల్ చూసుకుంటే 650 పరుగులు ఉంటే సాయి సుదర్శన్వి 759 పరుగులు, జాస్ బట్లర్వి 538 పరుగులు. ఇంత కన్సిస్టెన్సీతో ఒక టీం నుంచి టాప్ 3 బ్యాట్స్మెన్ ఇలా పెర్ఫామ్ చేయడం, 500 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఐపీఎల్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. నెక్స్ట్ అలాగే ఈ సీజన్లో 11 మంది ప్లేయర్స్ అయితే 500 కంటే ఎక్కువ పరుగులు అయితే చేశారు. ఇలా ఐపీఎల్ చరిత్రలో జరగడం ఇదే తొలిసారి. గతంలో 2018, 2023 ఈ 2 సీజన్స్లో 8 టైమ్స్ అయితే 500 కంటే ఎక్కువ సార్లు అయితే బ్యాట్స్మెన్ స్కోర్స్ సాధించడం అయితే జరిగింది. నెక్స్ట్ రన్ మిషన్ ఎన్నో మైల్ స్టోన్ని అచీవ్ చేసిన విరాట్ కోహ్లీ ఈ సీజన్లో చూసుకుంటే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక 50లు చేసిన బ్యాట్స్మెన్గా రికార్డుకి అయితే ఎక్కాడు. మొత్తం 71 50s అయితే చేశాడు. గత సీజన్ ముందు వరకు కూడా ఇది ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ అయిన డేవిడ్ వార్నర్ పేరు మీద అయితే ఉండేది. తనైతే అప్పటికే 66 50s అయితే చేశాడు. దాన్ని విరాట్ కోహ్లీ ఈ సీజన్లో అధిగమించడం అయితే జరిగింది. మరొక రికార్డ్ ఒక సింగిల్ సీజన్లో అత్యధిక 50s చేసిన బ్యాట్స్మెన్ ఈ సీజన్లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ని అయితే అచీవ్ చేశాడు. ఈ సీజన్ మొత్తం చూసుకుంటే 8 50s అయితే విరాట్ కోహ్లీ చేశాడు. గతంలో ఈ రికార్డ్ అయితే డేవిడ్ వార్నర్, శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరి మీద జాయింట్గా 750sతో అయితే ఉండేది. ఐపీఎల్ చరిత్రలో మొత్తం 5 టైమ్స్ విరాట్ కోహ్లీ అయితే 600 కంటే ఎక్కువ పరుగులు అయితే చేశాడు. ఈ ఫీట్ని అచీవ్ చేసిన మొట్టమొదటి బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీనే. సెకండ్ ప్లేస్లో చూసుకుంటే కేఎల్ రాహుల్ అయితే ఉన్నాడు. 4 టైమ్స్ 600 కంటే ఎక్కువ పరుగులు అయితే చేశాడు. నెక్స్ట్ సూర్యకుమార్ బ్రేక్ వెరీ రేర్ రికార్డ్. ఈ ఐపీఎల్ సీజన్లో 717 పరుగులు చేసి నాన్ ఓపెనర్ కాకుండా మిగతా ఏ పొజిషన్లో బ్యాటింగ్ చేసే ప్లేయర్ అయినా ఒక సింగిల్ సీజన్లో చేసింది సూర్యకుమార్ యాదవే. గతంలో మరి ఈ రికార్డు ఉన్నది ఏబీ డివిలియర్స్ పేరు మీద. తను చూసుకుంటే 2016 సీజన్లో 687 పరుగులు అయితే చేశాడు. అంతకుముందు ముంబై బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ 2010 సీజన్లో 618 పరుగులు అయితే చేశాడు. నెక్స్ట్ మరొక రేర్ రికార్డ్. ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ ఆడిన 16కు 16 మ్యాచ్లు కన్సిక్యూటివ్గా ప్రతి మ్యాచ్లో కూడా 25+ స్కోర్ని అయితే సాధించడం జరిగింది. గతంలో ఎప్పుడూ కూడా ఇలా ఐపీఎల్లో అయితే జరగలేదు. సెకండ్ హైయెస్ట్ రికార్డు చూసుకుంటే కేన్ విలియమ్సన్ 2018 సంవత్సరంలో 13 టైమ్స్ అయితే ఇలా 25+ కంటే ఎక్కువ రన్స్ అయితే చేశాడు. నెక్స్ట్ ఆల్ టైమ్ లో రికార్డ్స్ ఇన్ సిఎస్కే. గతంలో ఎప్పుడు కూడా ఒక ఐపీఎల్ సీజన్లో పాయింట్ టేబుల్లో 10th ప్లేస్లో వచ్చిందే లేదు. అలాంటిది ఈ సీజన్లో సిఎస్కే టీం పాయింట్ టేబుల్లో 10వ స్థానంలో అయితే నిలిచారు. ప్రీవియస్గా వరస్ట్ ఫినిషింగ్ అనేది 9th పొజిషన్లో 2022 సీజన్లో, అలాగే 2020 సీజన్లో 7th పొజిషన్లో అయితే వచ్చారు. చపాక్లో 17 ఏళ్ల తర్వాత ఆర్సీబీకి ఎగెనెస్ట్గా ఓడిపోవడం, ఢిల్లీ క్యాపిటల్స్కి ఎగెనెస్ట్గా 15 ఏళ్ల తర్వాత ఓడిపోవడం, ఎస్ఆర్ఎస్ టీంకి ఎగెనెస్ట్గా ఫస్ట్ టైం చపాక్ వెన్యూలో ఓడిపోవడం, ఇలాంటి వరస్ట్ అన్వాంటెడ్ రికార్డ్స్ని అయితే ఈ సీజన్లో సిఎస్కే టీం అయితే చూస్తుంది. నెక్స్ట్ రికార్డ్ ఈ సీజన్లో లోయెస్ట్ స్కోర్ని సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేసుకుంది పంజాబ్ కింగ్స్ టీం. 111 పరుగులు చేసి కేకేఆర్ టీంకి ఎగెనెస్ట్గా ఈ సీజన్లో దాన్ని డిఫెండ్ చేసుకోవడం అయితే జరిగింది. అలాగే ఈ సీజన్లో 246 పరుగులు చేసి దాన్ని కాపాడుకోలేని టీం కూడా పంజాబే. వీళ్ళ మీద సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే సక్సెస్ఫుల్గా చేజ్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ ఐపీఎల్ 2025 పార్ట్ 1 రికార్డ్స్ గురించి వీడియో. ఈ వీడియో మీకు అందరికీ బాగా నచ్చి మంచిగా ఈ వీడియోని ఎంకరేజ్ చేస్తే
పార్ట్ 2 కూడా చేస్తా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.